నమస్తే అండి. వెల్కమ్ టు సనాతన స్టోరీస్. మనం ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క దేవి అవతారం గురించి డీటెయిల్‌గా తెలుసుకుంటున్నాం కదా! ఒకవేళ ముందు వీడియోస్ చూడకపోయి ఉంటే చూసేయండి. ఈ వీడియోలో సరస్వతి దేవి అవతరణ గురించి తెలుపబోతున్నాను. దేవతామూర్తుల్లో ఒకానొక ముఖ్యమైన అవతారం సరస్వతి దేవి. చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవేరి. వేదాలు, పురాణాలలో విపులంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది. కొన్ని పురాణ గాథలు సరస్వతీదేవి, సరస్వతీ నది చరిత్రలను అనుసంధానిస్తాయి. నవరాత్రి, వసంత పంచమి ఉత్సవాలలో సరస్వతీదేవి ఆరాధన ప్రముఖంగా జరుగుతుంది. సరస్వతి ఆద్యంతరహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్తుతిస్తారు. బ్రహ్మ సకల సృష్టికర్త కనుక సరస్వతిని కూడా బ్రహ్మయే సృష్టించాడని, సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహ్వపై ఆమెను ధరించాడని ఒక గాథ. వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం వీటన్నిటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు. ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా, వీణాపాణిగా, పుస్తకం మాలా ధారణిగా చిత్రించబడుతుంది. సరస్వతి మాత వర్ణనలో తెలుపు రంగుకు చెందిన వస్తువులు ప్రాముఖ్యం అధికం. ఇప్పుడు ఆ సరస్వతి మాత గురించి ఒక కథ తెలుసుకుందాం. ఓసారి ఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుణ్ణి అడిగాడట. శివుడు దివ్యవాణిని తలుచుకొని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు. ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరకు వెళ్ళి శబ్దశాస్త్రాన్ని చెప్పమన్నాడు. అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్ళి 1000 దివ్య సంవత్సరాల పాటు సరస్వతిని ధ్యానించి శబ్దశాస్త్రం పొందాడు. పొరపాటున గురువు ఆగ్రహానికి గురై ఓసారి తను చదువుకున్న చదువునంతా కోల్పోయాడు. యజ్ఞవల్క్య మహర్షి. అప్పుడాయన శోకార్తుడై పుణ్యప్రదమైన సూర్యస్థానానికి వెళ్ళి సూర్యుడి గురించి తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షి భక్తికి మెచ్చి వేదవేదాంగాలను చదివించాడు. అయితే యజ్ఞవల్కుడికి జ్ఞాపక శక్తి లేకపోవటాన్ని గమనించిన సూర్యభగవానుడు సరస్వతీ స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని చెప్పాడు. యజ్ఞవల్క్య మహర్షి సూర్యభగవానుడు చెప్పినట్టు భక్తితో సరస్వతీ స్తుతి విడవకుండా చేశాడు. ఆ స్తుతిలో తాను గురుశాపం వల్ల విద్యాహీనుడిగా అయినట్లు, జ్ఞాపక శక్తి కోల్పోయినట్లు చెప్పాడు. తన మీద దయచూపి జ్ఞాపక శక్తులను ప్రసాదించమని, విద్యను చక్కగా శిష్యులకు బోధించే శక్తిని, గ్రంథరచనా శక్తి, ప్రతిభ గల శిష్యులను తనకు ప్రసాదించమన్నాడు. సత్సభలలో మంచి విచారణా శక్తిని, సత్యస్వరూపిణి, వ్యాఖ్యాన రూపిణి, వ్యాఖ్యాధిష్టాతృ రూపిణి అయిన సరస్వతిని పదే పదే స్తుతించడంతో ఆ మాత యజ్ఞవల్క మహర్షిని మళ్ళీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా, సుకవిగా వెలుగొందమని ఆశీర్వదించింది. ఈ సరస్వతి స్తుతి అంతా దేవి భాగవతంలో ఉంది. సర్వే జన సుఖినో భవంతు. సనాతన స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.